అంగిటిని గుద్దేసి కంటైనర్ గుద్ది మళ్ళీ అంగిటిని గుద్దాడు లారీ. We are developing that. We want to show some training initiative. One year after that, that side that we can take. That side. That side. This side also one point is there. There, but one top of it and back of the point is there. That we can take it. Then after that, then we can send it. Then we can go to the crawl visit. That will be so these are the then at the end of the we have a some university there we can start చేసాం స్టార్ట్ అయింది Mana kah? Betul. అంగిటిని గుద్దేసి కంటైనర్ గుద్ది మళ్ళీ అంగిటిని గుద్దాడు లారీ.
అంగిటిని గుద్దేసి కంటైనర్ గుద్ది మళ్ళీ అంగిటిని గుద్దింది లారీ. నేను డ్రైవర్ని బెంగళూరు నుంచి చంద్రగిరి వెళ్తున్నాను. ముగ్గురు ఘాట్ రోడ్డు తిరిగేటప్పుడు బండి బ్రేక్ ఆగలేదు. బ్రేక్ తెలియపోయి ఎదురుగా వచ్చే బండిని అది తగిలి ఆ పక్కన ఉన్న షాప్లో కూడా తగిలి బండి ఆగింది. వెయిటింగ్ హాల్ పెట్టుకున్నాం కానీ వెయిటింగ్ హాల్ లైన్లో తీసుకొని ఆల్రెడీ బాక్స్ చేశారు.
గుంటూరులో ఉంది, తర్వాత పులి రోడ్లో ఉంది, తర్వాత నవజీవనం ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం టెంపరవరీగా ఇక్కడ ఒకటి ముందుగా వదులుకున్నప్పుడు టెంపరవరీగా కొద్దిసేపు వెయిటింగ్లో ఉంటారు. వాటి అన్నింటి కూడా డీటెయిల్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మీకున్న ఇష్యూస్ మీద ఏమైనా కోఆర్డినేషన్ ఎలక్ట్రిసిటీతోనూ ఇలా ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈచ్ హోల్డింగ్ పాయింట్స్ ఎవరైతే ఉంటారో డిప్యూటీ జనరల్ నుంచి టీటీడీగా ఉండడం ఒకటి వెరీ ఇంపార్టెంట్. తర్వాత హోల్డింగ్ పాయింట్స్లో కవర్ చేసేటప్పుడు కూడా పూర్తిగా కవర్ చేయకూడదు. ఆ షెడ్లు వేసేటప్పుడు కూడా అలా చలిగా ఉంటుందనేసి పూర్తిగా క్లోజ్ చేసినా కొద్దిగా సల్ఫీగా ఉంటుంది. మనం గతంలో ఉన్న లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అట్టనే వేస్తారు కదా, అది పూర్తిగా కవర్ చేయకూడదు. సో హోల్డింగ్ పాయింట్ ఇన్ఛార్జ్ చేస్తారు. క్లియర్ డిస్కషన్ జరిగినాయి ఇప్పుడు కూడా. సో ఈలోపు ఒకసారి మన సివిఎస్ఓ గారు తర్వాత ఎస్పీ గారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈసీటీని ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా ముఖ్యంగా 20వ తేదీన దానికి సంబంధించి ఈ పాయింట్స్ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు అన్ని గతంలో కంటే భక్తులకి అన్ని సౌకర్యాలు ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు హోల్డింగ్ పాయింట్స్ అలాగే వాహనం తిరిగేటటువంటి మార్గాలు అలాగే పుష్కరికి సంబంధించిన కూడా ప్రాథమికంగా ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ బందోబస్తు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సెక్యూరిటీ పరంగా తీసుకోవాలి, ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళే విధంగా బందోబస్తు సంబంధించిన వర్కౌట్ చేసి ఇతర డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేయడం, అటు ఫైర్ డిపార్ట్మెంట్ ఇటు ప్రాథమికంగా చేసినటువంటి ఇన్స్పెక్షన్ బేస్ భక్తులందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగింది, గత బ్రహ్మోత్సవంలో జరిగినటువంటి ఏవైతే ఘనంగా జరిగాయో అంతకంటే ఘనంగా జరిగాయి ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు వాళ్ళందరికీ మంచి ఏర్పాట్లు అనేది జరగాలని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏఈఓ గారు, సివిఎస్ఓ గారు, తర్వాత మిగతా టీటీడీ పోలీస్ యంత్రాంగం అందరితో కలిపి భద్రతాపరంగా ఎటువంటి చర్యలు అవసరం అనేది తెలియజేయడం జరిగింది. ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తూ ఒకవైపు వస్తున్న విఐపీస్, రెండవ వైపు సాధారణ భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పంచమి తీర్థం సందర్భంగా ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి వారందరూ కూడా రాత్రి నుంచే వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కృష్ణానదికి వచ్చే అన్ని రూట్ మార్గాల్లో కూడా వాళ్ళకి హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం, అక్కడి నుండి క్యూలైన్లలో మనం పుష్కరిణి తీసుకోవడం, తర్వాత వారిని సురక్షితంగా మళ్ళీ బయటికి పంపడం, దాంతోపాటు పడి అక్కడి నుంచి వచ్చే ప్రాంతాన్ని కూడా పూర్తిగా భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ అందరినీ కూడా ఒక సురక్షితమైన సంతోషమైన వాతావరణంలో బ్రహ్మోత్సవం జరపడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. మీడియా ద్వారా భక్తులందరికీ కూడా గమనించాలి. ఏవైతే ఏర్పాట్లు చేయడం జరిగిందో వాటిని పూర్తిగా మీరు వాటిని అనుసరించి సహకరించి మంచి వాతావరణంలో ఈ బ్రహ్మోత్సవం జరపడానికి సహకరించాలని మీడియా కూడా దాన్ని సరిపోయే విధంగా పార్కింగ్ ప్రాంతాలు అయితేనేమి లేదా హోల్డింగ్ పాయింట్స్ అయితేనేమి లేదా అటు వారు ఏ మార్గాల్లో వెళ్ళాలి, భక్తులు కూడా సంయమనం పాటించాలి. ఒకరి తర్వాత వెనక వచ్చిన వాళ్ళు వెనక ముందు వచ్చిన ముందు వెళ్ళే విధంగా ఉండాలి తప్ప ఒకరు ముందు వెనక ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడం ఇలాంటివి కూడా లేకుండా సంయమనం పాటించి దేవుడిని బాగా దర్శించుకొని బ్రహ్మోత్సవ దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.